జై శ్రీమన్నారాయణ. గృహ నిర్మాణాలలో డిగ్రీస్ ప్రకారంగా ఇల్లు కట్టకపోతే ఇబ్బందులు పడతారా, ఆర్థిక సమస్యలు వస్తాయా, వంశ అభివృద్ధికి ఇబ్బంది ఉంటుందా, పిల్లలు ఉద్యోగాలు రాకుండా ఉండటానికి డిగ్రీస్ ప్రధాన కారణం అవుతుందా అనేది మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం ఒక జాగ్రత్త తీసుకుందాం. ఇక్కడ ఒక డ్రాయింగ్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చూడండి, ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండేటువంటి ఇల్లు. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇంటి కొలత 45 అడుగులు, ఇది 28 అడుగులు ఉంటుంది. ఈ ఇంటి కొలతకి 28 అడుగులు అంటే 14 అడుగులు లోపల మెట్లు ఉండాలి. అట్లాగనే ఈ ఇల్లు నార్త్ 10 degrees ఓరియంటేషన్ లో ఉండాలి. 10 degrees ఓరియంటేషన్ లో ఇల్లు ఉన్నప్పుడు ఇంటికి సగభాగం అంటే నాభిస్థానం నుంచి కనుక చెక్ చేస్తే మెట్లు సగానికి సగంలో పడుతున్నాయి. ఇదే డ్రాయింగ్ కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ విధంగా ఇంటి పొడవు వెడల్పు ఉంటే 28 × 45 ఉంటే కనుక నాభిస్థానం నుంచి చూసుకుంటే ఇది 10 degrees ఉంది నార్త్. కానీ సెంటర్ ఆఫ్ ద హౌస్ ఇట్లా తీసుకుంటే నాభిస్థానం నుంచి నార్త్, ట్రూ నార్త్ అనేది 0 degree ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భాగంలో మనం మెట్లు వేయటం వల్లగా ఇంటికి ఇబ్బందులు అవుతాయా అంటే నేనంటాను 100% అవుతాయి అంటాను. ఎందుకంటే ఉత్తరం దాటి కనుక మెట్లు ఇట్లా జరిగితే ఉత్తర ఈశాన్యం అవుతుంది. సో ఉత్తర ఈశాన్యంలో మెట్లు పెట్టచ్చా లేదా, ఇది మనం గమనించాలి. దీని వల్లగా వచ్చే సమస్యలు ఏంటంటే వంశ అభివృద్ధి, యజమాని అభివృద్ధి, జాబ్ ఫ్యాక్టర్, బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం తర్వాత లాస్ అయిపోవడం, ఉద్యోగాలు తొందరగా దొరకకపోవడం కానీ, పిల్లలు లేజీగా తయారవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వంశం అంటే మొగానే కాదు, ఆడ కూడా వస్తుంది అక్కడ. సో కాబట్టి ఈ విధంగా ఈ నిర్మాణాలు చేసినప్పుడు మెట్లు తెచ్చి మనం ఆగ్నేయంలో పెడతాము, లేదంటే డూప్లెక్స్ మెట్లని ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఎంత మటుకు మనం పాటిస్తున్నాము. కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు డిగ్రీస్ ప్రకారంగా చూడకపోతే ఇబ్బందులు అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు మీరు మీ ఉద్దేశాన్ని ఇట్లా ఉత్తర ఈశాన్యం మెట్లు పెట్టడం వల్ల ఇబ్బందులు అవుతాయా లేదా, పెట్టచ్చా లేదా అనే దాని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ ప్రకారంగా నేను మళ్ళీ ఇదే ఈశాన్యం గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. జై శ్రీమన్నారాయణ.